హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ ప్యారడైజ్. ఈరోజు మన ఛానల్లో వచ్చే స్టోరీ నేమ్ పక్కింటి అమ్మాయి, ఏ క్యూట్ లవ్ స్టోరీ, పార్ట్ 8. స్టోరీ రైటర్ వెన్నెల తార, స్టోరీ నారేటర్ కళ్యాణి విక్రమ్. టీనా బెడ్రూమ్కి వచ్చిన తన తల్లిదండ్రులు అక్కడ దృశ్యం చూసి కోపంగా టీనా అని గట్టిగా అరుస్తుంది వాళ్ళ అమ్మ అనిత. టీనా ఉలిక్కిపడి లేస్తుంది. వెంటనే టీనా వాళ్ళ డాడీ సుధాకర్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. రాకీ లే, రాకీ లే ప్లీజ్, మమ్మీ డాడీ వచ్చారు లే అని రాకీని గట్టిగా తట్టి లేపుతుంది టీనా. రాకీ టీనాల పొజిషన్ చూసి అనిత కూడా హాల్లోకి వెళ్తుంది. వెంటనే రాకీ టీనా బట్టలు వేసుకొని హాల్లోకి వస్తారు. రాకీ మాత్రం ఏమాత్రం ఎవరికి ఏమనకుండా తన దారిని తాను వెళ్ళిపోతాడు. ఏయ్ ఆగు, ఎవరు నువ్వు, ఎందుకు మా ఇంటికి వచ్చావు అని అనిత రాకీని నిలదీస్తుంది. నా నోటితో చెప్తే పచ్చిగా ఉంటుంది, అదేదో మీ కూతుర్నే అడగండి, కరెక్ట్గా చెప్తుంది అంటాడు సిగరెట్ వెలిగిస్తూ. రాకీ నువ్వెళ్ళు, మమ్మీ డాడీతో నేను మాట్లాడతాను అంది టీనా. రాకీ వెళ్ళిపోగానే టీనా చెంప పగలగొడుతుంది అనిత. ఛీ, ఒక్క రాత్రి నీకు ఇల్లు నమ్మి వెళ్తే ఇంతకి దిగజారుతావా? చిచ్చి, నువ్వు మా కూతురని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అంటుంది అనిత. అనిత నువ్వాగు. టీనా, ఎవరతను, అతనికి నీకు ఏంటి సంబంధం, మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందా అంటాడు సుధాకర్. లేదు డాడీ, తనంటే నాకు చాలా ఇష్టం, నేను రాకీని లవ్ చేస్తున్నాను, కానీ తను నన్ను లవ్ చేయట్లేదు. నాకు రాకీని పెళ్లి చేసుకోవాలని ఉంది డాడీ, కానీ రాకీకి ఇష్టం లేదు. రాకీ రాఘవేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO రాఘవేంద్ర గారి మనవడు, కోట్లకు వారసుడు అని చెప్తుంది. అనిత సుధాకర్ షాక్ అవుతారు. అంత గొప్పవాడు నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు, మరి ఖచ్చితంగా చేసుకోడు అంటారు అనిత సుధాకర్. అందుకే నేను ఈ రూట్లో వచ్చాను. రాకీతో నాకు ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు వాణ్ణి ఒక ఆట ఆడుకుంటాను, ఇంకా ఎలా పెళ్లి చేసుకోడో అది చూస్తాను అంటుంది టీనా. అంత గొప్పవాడికి భార్య అవ్వాలంటే అదృష్టం ఉండాలి, ఏం చేసినా జాగ్రత్తగా ఉండాలి అంటుంది అనిత. వాడి బొంద, వాడేమంత గొప్పవాడు కాదులే మమ్మీ, వట్టి తాగుబోతు తిరుగుబోతు అంటుంది టీనా. మరి అలాంటి వాణ్ణి ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంటారు అనిత సుధాకర్. ఇంకెందుకు మమ్మీ, ఆస్తి కోసం. ఈ జనరేషన్లో అందం మంచితనం ఎవరు చూస్తున్నారు, వెనకాల ఆస్తిపాస్తులు ఉన్నాయా లేదా అని మాత్రమే చూస్తున్నారు. లక్షల ఆస్తి ఉన్నా చాలు, వాడు ముసలోడైనా సరే ఎంతమంది ఆస్తి కోసం కాంప్రమైజ్ అయ్యి సంసారం చేయట్లేదు. నాకు వాడి ప్రేమ కూడా అవసరం లేదు, నన్ను పెళ్లి చేసుకుంటే చాలు, ఇంకా వాడి ఆస్తి నా చేతుల్లోకి వచ్చేలా నేను చేసుకుంటాను అంటుంది టీనా. వద్దు టీనా, పెద్దవాళ్లతో గేమ్స్ ఆడితే చివరికి మనకే ముప్పు వస్తుంది అంటాడు సుధాకర్. మీరుండండి, అన్నిటికీ అడ్డుపడతారు. టీనా, నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను, నాకు నీ ఆలోచన నచ్చింది అంటుంది అనిత. సరే మమ్మీ, నాకు ఏదైనా హెల్ప్ కావాలంటే నిన్నే అడుగుతాను, సరేనా, నేను రెడీ అయ్యి బయటకు వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది టీనా. అబ్బా, ఈరోజేంట్రా టైం అస్సలు గడవట్లేదు, ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా అనిపిస్తుంది అని వాచ్లో టైం చూస్తాడు ఫనీ. అబ్బా ఏంట్రా నీ గోల, 3 అవుతుంది కదా, ఇంకా కొన్ని గంటలు ఓపిక పట్టు, వెళ్దాం. ఎందుకురా అంత తొందర నీకు, ఎలాగో వెళ్తాం కదా, ఇంకేంటి నీ నస అంటాడు ఈశ్వర్. నీకు ఇలాగే అనిపిస్తుందిరా నా బాధ, నీకు గోలగా నసగా అనిపిస్తుంది కదా, నీకు తెలుసు నా వీక్నెస్, అందుకే అలా అంటున్నావు
అంటాడు ఫనీ. సరేరా బాబు, కొంచెం ఓపిక పట్టు, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్దాం అంటాడు ఈశ్వర్. రే ప్రవీణ్, ఎక్కడ చచ్చావురా? అమ్మాయి వచ్చిందంట, ఫోన్ చేసింది, బస్టాండ్లో ఉందట, వెళ్ళి తీసుకొనిరా. ఇదిగో నంబర్, నీ ఫోన్లో సేవ్ చేసుకో, వెళ్ళగానే ఫోన్ చేసి జాగ్రత్తగా తీసుకొనిరా అని పంపిస్తుంది. ప్రవీణ్ బస్టాండ్కి వెళ్ళి ఫోన్ చేస్తాడు తేజకు. హలో తేజ గారు, ఎక్కడున్నారు? నేను బస్టాండ్కి వచ్చేసాను అంటాడు ప్రవీణ్. అన్నయ్య, నేను ఇక్కడ టీ స్టాల్ దగ్గర ఉన్నాను, బ్లూ చుడిదార్లో అంటుంది తేజ. వెయిట్, అక్కడే ఉండండి, నేను వస్తున్నాను అంటాడు ప్రవీణ్. కాసేపటి తర్వాత, మీరు తేజ గారా? నేను ప్రవీణ్, ఇందాక కాల్ మాట్లాడింది నేనే. అన్నయ్య, నేనే తేజ అంటుంది. సరే రండి వెళదాం అంటాడు ప్రవీణ్. అండి, మీరు అని ఎందుకు అన్నయ్య, తేజ అనండి చాలు అంటుంది తేజ. ఓకే తేజ, పద వెళదాం. మా అక్క ఇప్పటికే చాలామందికి ఫోన్ చేసి తొందర పెడుతుంది నువ్వు వస్తున్నావని అంటాడు ప్రవీణ్. ఓ అవునా, ఇక్కడ కస్టమర్లు ఎక్కువగా ఉంటారట, అందుకేనా కనకం గారికి ఫోన్ చేసి నన్ను ఇక్కడికి పిలిపించింది అంటుంది తేజ. అవును, కానీ మా అక్క ఆ భానుమతి అంత మంచిది కాదు, కొంచెం తనతో జాగ్రత్తగా ఉండాలి అంటాడు ప్రవీణ్. అవునా, ఎందుకలా అంటున్నారు అంటుంది తేజ. ముందు ముందు నీకే తెలుస్తుంది అంటాడు ప్రవీణ్. మాటల్లోనే ఇంటికి వచ్చేస్తారు. కనకం తేజను చూడగానే షాక్ అవుతుంది. అబ్బో, మంచి అందగత్తే, దీన్ని అస్సలు వదులుకోవద్దు, ఇక్కడే ఉంచేసుకోవాలి, అప్పుడు నాకు డబ్బు కొదవే ఉండదు అనుకుని, రామ్మ తేజ, నీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా, బంగారు బొమ్మలా ఉన్నావు అంటుంది కనకం. అక్కడ ఉన్న వాళ్ళందరూ తేజ అందాన్ని చూసి కుళ్ళుకుంటారు. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకో, నైట్ మా వాళ్ళు వస్తారు అని తేజను లోపలికి పంపిస్తుంది. సాయంత్రం 7 గంటలకు ఈశ్వర్ ఫనీ రెడీ అవుతూ, రే సూర్య, నువ్వు కూడా రావచ్చు కదరా, మంచి ఛాన్స్ మిస్ అవుతున్నావు అంటారు. రే, మీరు వెళ్ళండి, నేను రాను, నాకు ఇలా నచ్చదు. సరే, ఒకవేళ రావాలనిపిస్తే కాల్ చేయి, మేము వచ్చి తీసుకెళ్తాము, ఒక్కడివే ఉంటే బోర్ కొడుతుంది కదా. పిచ్చివాగుడు వాగితే మిమ్మల్ని కూడా వెళ్లకుండా చేస్తాను అంటాడు సూర్య. వద్దురా బాబు, లేక లేక ఈరోజు కొత్త అమ్మాయి వచ్చింది, మేము వెళ్తున్నాం, బాయ్ రా, మార్నింగ్ వస్తాం, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి అని చెప్పి ఇద్దరూ కనకం ఇంటికి బయలుదేరతారు. హాయ్ సూర్య, ఎక్కడున్నావు? వస్తున్నావు కదా పార్టీకి, రెడీ అయ్యావా అని అడుగుతుంది రూబీ. హలో, ఎవరు మీరు? ఏం పార్టీ? కరెక్ట్ నెంబర్కే ఫోన్ చేశారేమో చూసుకోండి ఒకసారి అంటాడు సూర్య. హలో సూర్య, ఐ యామ్ రూబీ, యువర్ న్యూ ఎండి ఫ్రమ్ రాఘవేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఓ సారీ మేడం, మీరా? చెప్పండి, మీరు నాకు కాల్ చేశారేంటి అంటాడు సూర్య. ఏంటి, ఆఫీస్ స్టాఫ్ అందరికీ మొన్న చెప్పారు కదా గోపాల్ గారు సండే పార్టీ ఉందని, ఏం నీకు తెలీదా అని అడుగుతుంది రూబీ. తెలుసు మేడం, కానీ మర్చిపోయా, సారీ అని అంటాడు సూర్య. ఇట్స్ ఓకే, రెడీ ఉండు, గోపాల్ గారికి ఫోన్ చేసి కార్ పంపిస్తా అంటుంది రూబీ. వద్దు మేడం, నేను బైక్లో వచ్చేస్తా అంటాడు సూర్య. సరే, నీ ఇష్టం, త్వరగా రా, ఓకే బాయ్ అంటుంది రూబీ. అమ్మా రూబీ, ఇప్పుడు ఇక్కడ పార్టీ పెట్టుకుని
మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? నీతో ఏమన్నా చెప్పాడా అని అడుగుతారు తాతయ్య. ఇది మరీ బాగుంది తాతయ్య. వాడు బయటికి వెళ్తే ఎప్పుడైనా చెప్పి వెళ్ళాడా మనతో? ఏదైనా పని మీద వెళ్ళాడేమో, వచ్చేస్తాడులే అని అంటుంది రూబీ. రాఘవేంద్ర గారు ఒక వ్యక్తికి ఫోన్ చేసి, రే ఎక్కడున్నావు? రాకీ ఎక్కడికో వెళ్ళాడు, వాణ్ణి ఫాలో అయ్యావా? ఇక్కడ పార్టీ జరుగుతుంది, ఇక్కడ ఉండకుండా వాడు ఎక్కడికి వెళ్ళాడు? నేను చెప్పినట్టు రోజూ వాణ్ణి ఫాలో అవుతున్నావు కదా అని అడుగుతారు తాతయ్య. అవుతున్నా సార్. సిటీలోకి ఎవరో కొత్త అమ్మాయి వచ్చిందట, కనకం అనే ఆవిడ దగ్గరికి. తన బిజినెస్లో భాగంగా ఎప్పుడూ కొత్త కొత్త అమ్మాయిలను తీసుకొస్తుంది. రాకీ బాబు కూడా అక్కడికే వెళ్తున్నాడు. ఓ, వెళ్తున్నాడా? ఇంకా అక్కడికి వెళ్ళలేదు కదా? లేదు సార్, ఇప్పుడే బయలుదేరాడు. సరే, నేను చెప్పినట్టు చెయ్యి. రాకీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని ఫోన్లో తన అనుచరుడు చెయ్యాల్సిన పని గురించి వివరిస్తారు రాఘవేంద్ర గారు. హాయ్ సూర్య, వచ్చేసావా? ఏంటి లవర్తో బిజీగా ఉండి మర్చిపోయావా పార్టీ విషయం అని అడుగుతుంది రూబీ. నో మేడం, అలాంటిదేం లేదు అంటాడు మొహమాటంగా సూర్య. అమ్మయ్య, సూర్యకు లవర్ లేదని కన్ఫర్మ్ అయింది. ఇక సూర్య నాకే సొంతం అనుకుంటుంది మనసులో. సూర్యకు అలా అనగానే తేజ గుర్తుకు వస్తుంది. సరే పద, లోపలికి వెళ్దాం అని సూర్యని లోపలికి తీసుకెళ్తుంది రూబీ. సూర్య, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని అంటుంది రూబీ. సరే మేడం అంటాడు సూర్య. హలో బ్రో, కొంచెం పక్కకి జరుగుతారా? కూర్చుంటాను. ఎవర్రా నీకు బ్రో అంటూ ఫనీ ఈశ్వర్ ముందుకు తిరగగానే షాక్ అవుతాడు సూర్య. రే బావా, ఏంట్రా మీరిక్కడున్నారు? ఎక్కడికో వెళ్తా అన్నారు కదా అని సాగదీస్తాడు సూర్య. రే దుర్మార్గుడా, ఇదంతా నీ ప్లానే కదా అంటారు కోపంగా. ఏం మాట్లాడుతున్నారా మీరు? మీరిక్కడుంటారని నేను అస్సలు ఊహించలేదు. అసలు ఈరోజు పార్టీ అనే విషయమే గుర్తులేదు నాకు అంటాడు సూర్య. అబ్బో, వచ్చాడ్రా సత్యహరిశ్చంద్రుడు. వాడికి గుర్తులేని పార్టీకి వాడే దారి తప్పి వచ్చాడు పాపం అంటారు. అబ్బా నిజంరా బాబు, రూబీ మేడం ఫోన్ చేసి చెప్పేదాకా గుర్తులేదు అంటాడు సూర్య. అబ్బో, మేడం నీకే ఎందుకు ఫోన్ చేసింది? మాకు కూడా చేయొచ్చు కదా, పార్టీకి రమ్మని. ఇలా బలవంతంగా తీసుకుని రావాలా? ఏంట్రా మీరు మాట్లాడేది? మేడం మిమ్మల్ని బలవంతంగా పార్టీకి తీసుకొచ్చిందా? అసలు నాకేం అర్థం కావట్లేదు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండిరా అంటాడు సూర్య. ఈ వెధవ ఫనిగాడు అక్కడికి వెళ్తున్నామన్న ఉత్సాహంలో బైక్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకోలేదు. తీరా వెళ్ళామో లేదో బైక్ ఆగిపోయింది. ఏదైనా ఆటో వస్తుందేమో అని రోడ్ పక్కన నిలబడితే ఈ మహాతల్లి వచ్చింది అంటారు. మేము పార్టీకి వస్తున్నామేమో అనుకుని తన కారులో వెళ్దామంటే, మేము వేరే పని మీద వెళ్తున్నాం మేడం అంటే కూడా వినకుండా, ఈరోజు పార్టీకి రాకుండా ఎక్కడికి వెళ్ళేది లేదంటూ బలవంతంగా లాక్కొచ్చింది బావా అంటూ ఏడుపు మొహం పెట్టాడు ఈశ్వర్. అంతా విన్న సూర్యకు చాలా నవ్వొచ్చింది. ఏంట్రా నవ్వుతున్నావు? మా బాధ చూస్తుంటే నవ్వొస్తుందా నీకు అంటారు ఈశ్వర్ ఫనీ. రే పోనీలేరా, ఈరోజు మిస్ అయితే ఏంటి, రేపు కూడా మనదే. ఇప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేద్దాం, రేపు అక్కడ ఎంజాయ్ చేద్దాం అంటాడు ఈశ్వర్. మనం అక్కడికి వెళ్ళడం కాదురా, రేపు కనకం ఆంటీకి ఫోన్ చేసి డబుల్ పేమెంట్ ఇస్తామని అమ్మాయిని మన రూమ్కే పంపించమని అడుగుదాం అంటాడు ఫనీ. అబ్బా, ఈ ఐడియా ఏదో బాగుంది అంటాడు ఈశ్వర్. రే
మీరు అమ్మాయిని రూమ్కి తెస్తే నా పరిస్థితి ఏంట్రా అంటాడు సూర్య. రే సూర్య, రేపొక్క రాత్రి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిరారా ప్లీజ్. లేదంటే నైట్ మొత్తం సినిమా థియేటర్లో సినిమా చూస్తూ కూర్చో, కానీ మమ్మల్ని మాత్రం ఎంజాయ్ చేయనివ్వరా ప్లీజ్ అంటారు. నో, నేను ఎక్కడికి వెళ్ళను, రూమ్లోనే ఉంటాను. వెళ్తే మీరే వెళ్ళండి బయటకు అంటాడు సూర్య. సరేరా, రేపటి విషయం రేపే చూసుకుందాం. ఇప్పుడు మాత్రం పార్టీ ఎంజాయ్ చేద్దాం అంటాడు ఈశ్వర్. సార్, మీరు చెప్పినట్టే రాకీ బాబు అక్కడికి వెళ్లకుండా ఆపాము, నేను నా మనుషులు. బాబుని ఎక్కడికి తీసుకెళ్ళమంటారు సార్? ఎక్కడికి వద్దు, నా ఇంటికే తీసుకొని రండి. వాడితో చాలా పని ఉంది నాకు. అదేంటి సార్, ఈరోజు మీ ఇంట్లో పార్టీ ఉంది కదా, చాలామంది ఉంటారు, ఎలా తీసుకొని రావాలి బాబుని? మా ఇంటికి వెనుక భాగంలో ఒక దారి ఉంది, అక్కడికి రండి వాడిని తీసుకొని అంటారు రాఘవేంద్ర గారు. సరే సార్, ఇప్పుడే వస్తున్నాం అంటారు. రాఘవేంద్ర గారి ప్లాన్ ఏంటి? రాకీని ఎందుకు కిడ్నాప్ చేయించారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. దానికోసం ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, కామెంట్, షేర్ and please subscribe to our Story Paradise YouTube channel. Thanks for watching.